మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో అడ్వకేట్ సంగీత గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి నిత్య. సంగీత గారు, ఇప్పుడు హాట్ టాపిక్ గా మనం చూస్తున్నట్లయితే అల్లు అర్జున్ గారి కేసు ఎక్కువగా నడుస్తోంది కదా. సో ఫస్ట్ లో ముందుగా ఆయన బెయిల్ నుంచి రాగానే కేసు కొంచెం సర్దిపోయింది, లేదంటే కామ్ అయిపోయింది అనుకునే టైంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసరికి నెగటివ్ కమెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తానంటారు? యాక్చువల్గా మనము అల్లు అర్జున్ టాపిక్ తీసుకుంటే మేడం, ఏం జరిగిందంటే ఒకసారి ఓవరాల్ గా మనము అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి ఒక్కసారి నిన్న జరిగిన ఇష్యూ వరకు చూసుకుంటే, యాక్చువల్గా ఆయన ముందు ఏదైతే పోలీస్ వాళ్ళకి అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళకు ఉన్నారో, నేను రేపు సంధ్యా థియేటర్ దగ్గరికి రాబోతున్నాను, నాకు సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి ఆయన అప్పీల్ చేసుకున్నారు. కానీ అక్కడ పోలీసులు ఏం చేశారంటే, మాకు సరిపోదు సార్, అంత ఎఫర్ట్ లేదు, మాకు కొంచెం మ్యాన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి మీరు రావడాన్ని తగ్గించుకోండి, రావద్దు అసలు అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మెయిల్ మళ్ళీ బ్యాక్ పంపించారు ఆయనకి. ఓకే, పంపించినప్పటికీ కూడా ఆయన సంధ్యా థియేటర్ దగ్గరికి రావడం జరిగింది. డైరెక్ట్ సంధ్యా థియేటర్ లోపలికి రాలేదు ఆయన. ఎక్కడైతే సిగ్నల్స్ ఉంటాయో సిగ్నల్స్ నుంచి మనకు నిన్న జరిగిన సిపి ఆనంద్ గారు కూడా ప్రతిదీ మినిట్ టు మినిట్ సీసీ ఫుటేజ్ చూపించడం జరిగింది. ఓపెన్ చేసుకొని ఎక్కేసి అందరికి ఇలా చెప్పుకుంటూ రావడం వల్ల అప్పటికే అక్కడ పుష్ప 2 మూవీ అనేది చాలా హైప్ లో ఉంది, బెనిఫిషరీ షో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి జనాలు ఎక్కువగా వచ్చారు. మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గర ఓన్లీ 1 వే మాత్రమే ఉంటది, ఇన్ అవుట్. సో దాని వల్ల ఎక్కువగా రష్ ఉంటది. అలా రావడం వల్ల ఆయన కారు ఏదైతే ఫస్ట్ వాళ్ళ పాప వెళ్ళింది, తర్వాత నెక్స్ట్ వాళ్ళ బాబుకు ఒక కారు, తర్వాత ఈయన రావడం, ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు రావడానికి వెహికల్స్ కే జనాలందరినీ ఒకేసారి వదలడం వల్ల తొక్కిసలాట ఎక్కువగా జరిగిపోయింది. జరిగిన నేపథ్యంలో ఆయన లోపలికి వెళ్ళడము, అంత కూర్చోవడం, అది ఎప్పుడైతే రేవతి ఇష్యూ జరిగిందో అప్పుడు ఇమీడియట్ గా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారండి. అలర్ట్ అయిపోయి అక్కడ జరిగిన ఇష్యూనంతా కూడా వాళ్ళు మానిటరింగ్ చేసేసుకొని ఆవిడని బ్రతికించడానికి సిపిఆర్ కూడా చాలా సేపు చేశారు. వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారండి, చాలా వరకు ఎఫర్ట్, వాళ్ళు ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేశారు. అప్పటికి కూడా తను అక్కడ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. వెంటనే ఇమీడియట్ గా వీళ్ళు లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తే, లేదు సార్ వాళ్ళు ఉన్నారు లోపల, ఆ థియేటర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడానికి లేదు అని చెప్పేసి పోలీసుల్ని ఆపేశారు. మిగతా ఏదో ఇంకా విఐపీస్ కూడా ఉన్నారు అని చెప్పేసి ఆపేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు, అక్కడ ఒక ప్రాణం పోయింది, మీరు షో ఏంటి అది ఇది అని చెప్పేసి బాగా ఎక్కువగా వీళ్ళు పోలీసులు ఎక్కువ ఇనిషియేట్ తీసుకుంటేనే ఆ మాత్రం అన్న ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళింది. మేము మీ మీద కూడా కేసు ఫైల్ చేస్తాము, అసలు ఏం చేస్తున్నారు తమాషా, కేసు అది మూవీ ఆఫ్ చేయండి అని చెప్పేసి అలా అన్న తర్వాత అప్పుడు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళని లోపలికి పంపించేస్తే సీసీ ఫుటేజ్ కూడా చూపించారండి. ఆయన ఏమంటారు, నాకు పోలీసులు రాలేదు చెప్పలేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ పోలీసుల త్రూ ఇన్ఫర్మేషన్ వెళ్తే అల్లు అర్జున్ గారి వర్షన్ ఏంటంటే, అక్కడ నేను 3 సంవత్సరాలు కష్టపడి తీసిన మూవీ నేను చూస్తున్నాను, నేను చూసుకోవాలి, నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనే మాట చెప్పారండి. సో అలా కన్వే అయ్యింది వాళ్ళందరికీ కూడా, అలాగే ఆయన చూపించారు కూడా. సో బయటకు వచ్చిన తర్వాత కనీసం ఆ ఇష్యూ జరిగి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం జరిగింది అనకుండా మళ్ళీ ఏదైతే మళ్ళీ కారు ఓపెన్ చేసేసుకొని వేవ్ చేసుకుంటూ మళ్ళీ అసలు ఏం జరిగింది, ఏమయ్యింది, అయ్యో ఇలా జరిగిందా ఏంటి అని పట్టించుకోకపోవడం, అక్కడ జనాలకి అప్పటికే కోపం వచ్చేసింది, ఒక ప్రాణం పోయింది అని. దాంతో పాటు పిల్లాడు ఎప్పుడైతే తోపులాట జరిగిందో అప్పుడు ఆయన బ్రెయిన్ కి దెబ్బ తగిలింది. అది ఇప్పుడు ఆయన బ్రతికున్న శివమేనండి, ఓపెన్ గా చెప్పాలంటే. బ్రెయిన్ కి ఆక్సిజన్ అందక తను అప్పుడే వెంటనే ఐసీయూలో పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈయనకు ఆల్రెడీ కేసు ఫైల్ అవ్వడము ఇదంతా ఒక జరుగుతా ఉంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన నైట్ కూడా స్టే చేశారు, మధ్యంతర బెయిల్ తీసుకొని రావడం జరిగింది. ఇదంతా వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే కేసు ఫైల్ అవుతుందో ఎట్టి పరిస్థితుల్లో ఆ క్లయింట్ దగ్గరికి వెళ్ళకూడదు, అంటే ఆపోజిట్ పర్సన్ దగ్గరికి డైరెక్ట్ గా ఈ పర్సన్ వెళ్ళి పరామర్శించకూడదు. కానీ ఆయన అపాలజీ చెప్తూ ఎవరైనా విషయంలో చెప్పొచ్చు. ఒక వీడియో రిలీజ్ చేశారు, ఏంటి, నా రేవతి ఫ్యామిలీకి జరిగిన దానికి నేను స్వతహాగా బాధపడుతున్నాను, ఇలా జరగకూడదు, ఏదో జరిగిపోయింది, నేను అలా అనుకోలేదు, అలా చెప్తూనే ఆయన
మూవీని ఎంజాయ్ చేస్తూ ఆ టపాసులు కాల్చుకోవడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. అదొకటి. అంటే జనాలకి కోపం వచ్చింది, సిస్టమ్ కి కోపం వచ్చింది ఎక్కడ అంటే ఆయనది భిన్న ధోరణి కనిపిస్తుంది అన్నట్టు. అంటే ఎవరి వేలో వెళ్తున్నారో ఆ వేలో వెళ్తున్నారు, మళ్ళీ ఇటు కూడా అలాగే వెళ్తున్నారు. సో అక్కడ రిక్వెస్ట్ మేరకి బెయిల్ తెచ్చుకున్నప్పుడు ఆయన ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. కరెక్ట్. అవును. అలా కాకుండా నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన మెన్షన్ చేసింది ఏంటంటేను, నేను ఆల్రెడీ అడ్వకేట్ దగ్గర, మా సూపర్ సీనియర్ అండి నిరంజన్ రెడ్డి సార్, ఆ అడ్వకేట్ దగ్గర మేము పర్మిషన్ తీసుకొని ప్రెస్ మీట్ ఉంటే అడ్వకేట్స్ ఏమనుకుంటారు, సరే అపాలజీ చెప్పడానికో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏదో మెసేజ్ ఇవ్వడానికో అని ఉండుంటారు. కానీ ఆయన చెప్పిన వర్షన్ ఏంటంటే, నాదేమీ లేదు, అసలు తప్పే లేదు, అక్కడ జరిగింది, అసలు నాకు అక్కడ జరిగిన విషయమే తెలియదు, అసలు నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, అసలు పోలీసులు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అసలు నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు నాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు అన్న సిస్టమ్ లోనే మాట్లాడుతూ వచ్చారు. ఓకే. అదే ఇదే విషయం మీద మళ్ళీ ఇప్పుడు చిక్కడపల్లి పోలీసు వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు పిటిషన్ వేశారు కదా, బెయిల్ రద్దు చేయడానికని. అంటే ఈ ఇష్యూ అంతా కూడా రైజ్ అవడానికి మెయిన్ కారణము రేవంత్ రెడ్డి సీఎం గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమావేశంలో అసెంబ్లీలో చెప్పడం వల్ల. ఎందుకంటే ఆయన చెప్పిన వర్షన్ ఏంటనంటేను, ఇలా జరిగింది, కొంచెం మార్చుకోండి, సినీ ప్రముఖులందరూ కూడా బెనిఫిషరీ షోస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్టాప్ చేసుకోండి, ఇలా ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఆ తల్లి కొడుకున్న ఆ ఒక్క బాండింగ్ ను ఎలివేట్ చేయడం కోసం ఆయన ఇచ్చిన మెసేజే. సో అండ్ కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి గారు వర్జన్ చెప్తున్నారు, యాక్చువల్ గా జరిగింది అది కాదు, అల్లు అర్జున్ గారు తప్పేం లేదు, ఓన్లీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే అలా మాట్లాడడం జరిగింది, అది ఆయన వర్జన్ లో చెప్తున్నారని చెప్పారు. లేదండి, అది మనం కరెక్ట్ గా వింటే, పాయింట్స్ అన్ని వింటే మనకు తెలుస్తుంది. అంటే ఎవరి వర్షంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఒక రకంగా మాట్లాడుతున్నారు, పోలీసుల సిస్టమ్ కరెక్ట్ గానే ఉంది, వాళ్ళు చేయాల్సినంత ఎఫర్ట్ చేశారని చెప్పేసి వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు, అలాగే ఏ రకంగా ఆ రకంగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఇప్పుడు ఒక కేసు ఫైల్ అయిపోయి అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఆయన ఒక నిందితుడు అల్లు అర్జున్ గారు. సో ఎంత వరకు కాముకుంటే అంత మంచిగా ఉంటది. కానీ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు ఆయన, ఏంటంటే నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు నా వల్ల జరగలేదు, ఇదో ఎప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడే ఇలా జరిగింది అన్న లెవెల్లో ఏదో పోలీస్ సిస్టాన్ని కానివ్వండి, ఇంకా జుడిషియరీని కానివ్వండి తప్పు పట్టాలన్న ధోరణిలో వ్యాఖ్యలు చేశారు అన్న ఉద్దేశంలో వెళ్ళింది. ఆ నేపథ్యంలోనే ఓయూ జేఏసీ వాళ్ళు కూడా రావడము, వాళ్ళ ఇంటిని దాడి చేయడం ఇలాంటివి జరిగినాయి. కానీ ఎప్పుడైనా సరే ఒకటి కేసు కోర్టులో ఉన్నప్పుడు దాన్ని ఎవరు కూడా మళ్ళీ అడగడానికి కానివ్వండి, పోలీసులు మాట్లాడడానికి కానివ్వండి, మేమైనా సరే కొన్ని పాయింట్స్ రివీల్ చేయడానికి కానివ్వండి కుదరదండి. దాని గురించి డిస్కస్ చేయడానికి ఎక్కడ కూడా కుదరదు. ఇప్పుడు మేము ఒకటి చెప్తాము, జడ్జిమెంట్ ఇంకొకలాగా వస్తుంది అంటే దాని ప్రకారంగా మేము జనరలైజ్డ్ బేస్ చేసి చెప్పగలమే గానీ మేము కూడా లీగల్ గా ఇలాగే ఉంటుంది, ఒకవేళ ఇలా అయితేనే ఇది సిస్టమ్ కరెక్ట్ అని చెప్పేసి మేము కూడా చెప్పలేము. కాకపోతే అతని మీద ఉన్న కేసుని బట్టేసే ఒకవేళ అది నిజంగానే ప్రూవ్ అయితే మాత్రం అది ఒక 7 years వరకు పనిషబుల్ అయ్యేది ఛాన్సెస్ ఉన్నాయని మేము చెప్పగలం. అంతేగాని ఇలాగే జరుగుతుంది, ఇలా జరగాలి అని చెప్పేసి మాత్రం ముందుగానే ఏ జుడిషియరీ కూడా దాన్ని ఫైనలైజ్ చేయలేదు. ఎందుకంటే ఏదైతే నిన్న ఆయన మెన్షన్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక రకంగా కూడా మోటివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చేసింది అయితే నిన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా తను చెప్పాల్సిందంటే సారీయో లేకపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానమో చెప్పాల్సింది, కానీ నాకు అసలు ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, అసలు పోలీసు వాళ్ళది మొత్తం నెగ్లిజెన్సీ అన్న రూపంగా ఆయన ఇన్నోసెన్సీ ప్రూవ్ చేసుకునే అదిలో ఆయన కొంచెం ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నాకేమీ కూడా లేదు, లైక్ సంబంధం లేదు, నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అంటే కోర్టు వాళ్ళు కూడా అన్ని చూస్తారు. ఎలా చూస్తారంటే అక్కడ ఏం జరిగింది ఏది ప్రతిదీ కూడా అన్ని సీసీ ఫుటేజ్లు కూడా రికార్డ్ అయిపోయి ఉన్నాయి. అలాగే ప్రతి పాయింట్ ని కూడా నోట్ చేసుకుంటుంది కోర్టు. ఊరికేనే ఏది కూడా బ్లైండ్ గా నమ్మేది. ఇప్పుడు థియేటర్ వాళ్ళది ఎంత వరకు ఉంది, అలాగే థియేటర్ యాజమాన్యం ఎంత వరకు ఉంది, ఈ బౌన్సర్స్ ముఖ్యంగా బౌన్సర్స్ ఎంత వరకు ఉంది, ఇవన్నీ ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేసుకుని ప్రతిదీ ఆర్గ్యుమెంట్స్ లో ప్రతిదీ ఎవిడెన్స్ తో సహా ప్రొవైడ్ చేసిన తర్వాతనే ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఫైనల్ డెసిషన్ జరుగుతుందంట. సో పెట్టినా కానీ ఒక పాజిటివ్ వేలో కన్సర్వ్ చేసి ఉంటే ఆయన ఆ స్పీచ్ అనేది కొంచెం ఇదంతా కూడా సద్దుమనిగేది, ఇంకా ఆయనకి ఇంకా దానిపైన ఉన్న కేసు పైనే ఎక్కువ పడకుండా అంటారు. ఆయన క్రిటికల్ చేసుకున్నారు. కరెక్ట్. ఓకే అండి సంగీత, థ్యాంక్ యూ.